వెల్కమ్ టు భారత్ మీడియా. సంక్రాంతి పండుగ సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గం బోయినపల్లిలో టింకగౌడ ఆధ్వర్యంలో జరిగిన పతంగుల పంపిణీ చామకూర మల్లారెడ్డి కార్యక్రమంలో పాల్గొని పతంగులను పంపిణీ చేయడం జరిగింది. సరదాగా కాసేపు పతంగులను ఎగురవేయడం జరిగింది. పండుగ వాతావరణం అందరికీ నేను మనవి చేస్తున్నా, మన ఆంధ్ర తెలుగు తమ్ముళ్ళకి కానీ ఇక్కడ తెలంగాణ తమ్ముళ్ళకి కానీ సంక్రాంతి అందరికి సంక్రాంతి. ఇట్లా వందల వేల కార్లు లక్షల కార్లు ఆంధ్రకు పోవడం అది మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ కూడా సంక్రాంతి పర్ఫెక్ట్ నడుస్తుంది కదా. అంత ట్రాఫిక్ జాము గంటలు రోజులు రోడ్ల మీద పోయి ఇబ్బంది అవుతుంది. హైదరాబాద్లో కూడా మంచిగా పండుగ చేసుకోవచ్చు, తెలంగాణ కూడా బాగా పండుగ చేసుకుంటే చాలా బాగుంటుంది. పండుగ ఎక్కడైనా పండుగ అంటే సొంతూరులో కదా వాళ్ళు సొంతూరు వాళ్ళని కూడా తల్లిదండ్రులు కూడా ఇక్కడ పెంచుకుంటే బాగుంటుంది కదా. తప్పేముంది, అక్కడ పోవాలనే ముందు ఒక ఏడాది అక్కడ పోయి ఒక ఏడాది ఇక్కడ వస్తే కూడా బాగుంటుంది కదా. మరి ఇక్కడ కూడా వాళ్ళ సొంతూరే కదా. పిల్లలు తల్లిదండ్రులు అందరూ సెటిల్ అయ్యారు కదా హైదరాబాద్లో, డ్యూటీ చేసుకుంటారు, మళ్ళీ ఏం పోరు కదా. కైట్ ఫెస్టివల్ ఎట్లా చేస్తుంది? అందరు బాగా చేస్తున్నారు, బాగా సంతోషంగా చేస్తున్నారు. మంచిగా పర్ఫెక్ట్గా అందరం కూడా కలిసిమెలిసి కులమత భేదాలు లేకుండా అందరం కూడా మంచిగా పండుగలు అన్ని పండుగలు మంచిగా చేసుకుంటే అందరం కూడా ఆనందంగా ఉంటే మంచిగా నడుస్తుంది. ఏంటి మరి పిల్లలు లెక్క మీరు కూడా పతంగులు ఎగరేస్తారు, ఎంజాయ్ చేస్తారు? నేను కూడా పిల్లగానే కదా, స్టూడెంట్లే కదా, నేను కూడా యూత్ అంతా కాంగ్రెస్ కదా. మరి బోయినపల్లిలో పిల్లలందరికీ పతంగులు వస్తున్నారు, ఏంటి పరిస్థితి? మంచిగా కదా, వాళ్ళని కూడా బాగా ఎంజాయ్ చేయాలి. అప్పుడంటే మనం ఎందుకంటే వాళ్ళకి కూడా మన పాత సంస్కృతి, మన పాత ఇది పండుగలు అన్ని వాళ్ళకి టెక్నాలజీ స్కిల్ పతంగులు వస్తున్నారు. 16 years నుంచి సంక్రాంతి పండుగ చేస్తున్నా. ప్రతి సంవత్సరం మల్లారెడ్డి ఎంపీ గెలిచి 5 years వచ్చిండు, మళ్ళీ 5 years వచ్చిండు. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే అయిండు. 7 years అంతకుముందు 5 years వచ్చిన. 16th year నుంచి పిల్లలకు ఒక 800 members పిల్లలకు ప్రతి సంవత్సరం పతంగి వంచుతాం.